హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. చింత చిగురు పప్పు అంటే అందరికీ ఇష్టమే కదండి. చాలా బాగుంటుంది కదా. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చింత చిగురు పప్పు నెయ్యి వేసుకొని తింటే అండి చాలా బాగుంటుందండి. ఇప్పుడు చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కందిపప్పు నేను ఒక చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసులు తీసుకున్నానండి కందిపప్పుని. మీకు కావాలంటే మసూర్ దాల్ అని ఆరెంజ్ కలర్లో దొరుకుతుంది కదా, అది కానీ పెసరపప్పు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా ఒక 3 సార్లు బాగా కడగాలండి. కడిగి నేను ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను. మనం ఇలా పప్పుని కడిగి నానబెట్టుకుంటే అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు కడిగిన పప్పుని నేను కుక్కర్లోకి వేసేసుకొని దీనిలో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని నేను కొంచెం సేపు నానబెట్టిన తరువాత దీనిలో కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసేసి ఉడికించుకోవాలండి. పప్పుని చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. అంటే మీ కుక్కర్ని బట్టి అది ఒక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టేసుకోవాలండి. మీరు చింత చిగురండి, చింత చిగురిని కొంచెం మనం వాటర్ వేసుకొని దీనిలో శుభ్రంగా ఒక్కసారి వాష్ చేసేసుకుందాము. ఒక 2 సార్లు తీసేసినాక ఇప్పుడు దాంట్లో మనం చేతితో అండి రబ్ చేయాలన్నమాట. చింత చిగురు మొత్తాన్ని కూడా రబ్ చేయాలి. చూడండి, అట్లా 2 చేతులతో పెట్టి కానీ దేంట్లో నేసి కానీ రబ్ చేస్తే కనుక దాంట్లో అండి కొంచెం గట్టిగా ఉండే కాడలు ఏమన్నా ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయి. లేదంటే చింత చిగురు మొత్తము కూడా చక్కగా క్రష్ అయిపోతుందనమాట. అట్లా చేసుకొని వాటిల్లో ఉన్న చిన్న చిన్న కాడలు, మామూలు మనకి లేతగా ఉండే కాడలు అయితే ఉడికిపోతాయండి. కాకపోతే కొంచెం గట్టిగా ఉండే కాడలు ఉంటే కనుక ముదిరిన కాడేదన్నా వస్తే కనుక అట్లాంటివి మొత్తము కూడా ఏరేసి పక్కన పడేయాలి. లేదంటే మనం పప్పులో వేసినప్పుడు అండి అవి గట్టిగా అలాగే ఉంటాయి, ఉడకవన్నమాట. అందుకని అటువంటి కాడలు ఏమైనా ఉంటే కనుక మొత్తం ఏరేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం తాలింపుకి ఎంత వేసుకుంటామో అంత సరిపోతుందండి. ఇది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. అలాగే ఒక 6-7 రెబ్బల చిన్ని ఉల్లిపాయలను కూడా దంచి వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అది స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు మనం నలిపి పెట్టుకున్న చింత చిగురుని కూడా వేసేసుకొని ఒకసారి తిప్పుకుంటే అది చాలా త్వరగా ఉడికిపోతుందండి చింత చిగురు అనేది. చూసారా, ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ మొత్తము కూడా మన చింత చిగురుకి మొత్తం కలిసేలాగా ఒక్కసారి బాగా తిప్పుకోవాలి. మనం పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఏమీ వేయలేదు కదా. ఇప్పుడు డైరెక్ట్గా దీంట్లోనే నేను సాల్ట్, కారం, ఉప్పు అన్నీ వేస్తున్నాను. కారం కూడా మనకి రుచికి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మనకి పప్పు వేస్తాం కదండి, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు మొత్తం వేసుకోవాలండి. పప్పు అనేది మనకి కొంతమందికి మెత్తగా ఇష్టం ఉంటుంది, లేదంటే కొంతమందికి కొంచెం పప్పులు ఉంటే ఇష్టం ఉంటుందండి. నాకైతే కొంచెం మరీ పేస్ట్‌లాగా కాకుండా ఉంటే బాగుంటుంది అనిపించి నేను కొంచెం వేశాను. బట్ మరీ అది పప్పులుగా లేదండి. ఓకే, చూసారు కదా. ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత
మీకు కావాలి అంటే కనుక కొత్తిమీరను కూడా ఈ టైంలో కొంచెం సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకెళ్ళి ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేయండి. మీకు కుకింగ్ వీడియోస్తో పాటుగా గేమ్స్, అలాగే రంగోలీ, అలాగే మీకు కిట్టి పార్టీ గేమ్స్, అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఇట్లా చాలా రకాల వీడియోస్ ఉంటాయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.